నమస్తే. మనందరికీ వింత ప్రశ్నలు వస్తుంటాయి కదా. ఈరోజు మనం ఒక విచిత్రమైన అయినా ఆసక్తికరమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. మనం నిద్రపోతున్నప్పుడు ఇంట్లో ఒక కుర్చీ ఖాళీగా ఉంటే ఏం జరుగుతుంది? వినడానికి కాస్త వింతగా ఉన్నా దీని వెనుక కొన్ని సాంస్కృతిక నమ్మకాలు, చిన్నపాటి మానసిక కోణాలు దాగి ఉన్నాయి. ఈ ప్రశ్న గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈ వీడియోలో మనం అలాంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పరిశీలిద్దాం. ఇది కేవలం కుర్చీ గురించే కాదు, మన నమ్మకాలు, భయాల గురించి కూడా. పలు సంస్కృతుల్లో ఖాళీ కుర్చీని వదిలేయడం గురించి కొన్ని నమ్మకాలున్నాయి. కొందరు దీనిని ఖాళీ స్థలం ఆత్మలను ఆకర్షిస్తుందని లేదా ఒంటరితనాన్ని సూచిస్తుందని భావిస్తారు. ఇది పూర్తిగా నమ్మకాలకు సంబంధించిన విషయం. మన మానసిక స్థితిని బట్టి చీకటిలో లేదా ఒంటరిగా ఉన్నప్పుడు మన ఊహలు విస్తరిస్తాయి. ఖాళీ స్థలాలను ఏదో ఒకటి నింపేస్తుంది అని మన మెదడు అనుకోవచ్చు. కాని వాస్తవంగా చెప్పాలంటే మీరు నిద్రపోతున్నప్పుడు కుర్చీ ఖాళీగా ఉంటే ఏమీ జరగదు. అది కేవలం ఒక ఖాళీ కుర్చీ మాత్రమే. మీరు భద్రంగా ఉంటారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నిద్రపోతున్నప్పుడు ఖాళీ కుర్చీ అనేది కేవలం ఒక వస్తువు. దీనికి ఎలాంటి ప్రత్యేక శక్తి లేదు. మీ వ్యక్తిగత నమ్మకాలు, ప్రశాంతతే ముఖ్యం. ఒకవేళ మీరు ఆ కుర్చీని ఖాళీగా ఉంచడం వల్ల ఏదో అసౌకర్యంగా అనిపిస్తే దానిని తీసి పక్కన పెట్టేయవచ్చు లేదా దానిపై ఏదైనా బట్ట వేయవచ్చు. మీ నిద్రకు భంగం కలిగించే ఆలోచననైనా తొలగించుకోవడం ముఖ్యం. ఎందుకంటే మీ నిద్ర ప్రశాంతంగా, ఆటంకం లేకుండా ఉండాలి. ఈ చర్చ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.